హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్ 4 రకాల హెల్తీ టిఫిన్స్. వెయిట్ తగ్గాలనుకున్న వారు కానీ, డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచాలనుకున్న వారు కానీ, లేదా మార్నింగ్ కాస్త హడావుడి లేకుండా హెల్తీగా టిఫిన్స్ని ప్రిపేర్ చేయాలనుకున్న వారు కానీ తప్పకుండా ఈ టిఫిన్స్ని ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ, ఫాస్ట్గా రెడీ అయిపోతాయి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాలని చూసేద్దాం. ముందుగా బొబ్బర్ల తాలింపు. ముందుగా బొబ్బర్లను ఉడికించి తీసుకుందాం. అందుకోసం కుక్కర్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బొబ్బర్లను వేయండి. మీరు నార్మల్ బౌల్లోనైనా బొబ్బర్లను ఉడికించి తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బొబ్బర్లను 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా బొబ్బర్లన్నింటినీ నీట్గా కడిగి తీసుకున్న తర్వాత 1 కప్పు బొబ్బర్లకు 2 కప్పుల వరకు వాటర్ని వేయండి. 1 కప్పు బొబ్బర్లకు 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసి కుక్కర్పై మూతను పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బొబ్బర్లు ఉడకడానికి ఇలా 3 నుంచి 4 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా బొబ్బర్లు చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి బౌల్పై మూతను తీసి బొబ్బర్లు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. కొద్దిగా బొబ్బర్లను చేతిలోకి తీసుకొని చేతులతో కాస్త గట్టిగా ప్రెస్ చేశారంటే మెత్తగా అయిపోతాయి. ఇలా అయితే బొబ్బర్లు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికించుకున్న బొబ్బర్లను మరొక బౌల్లోనికి బొబ్బర్లలోని వాటర్ రాకుండా జల్లిగంటతో కానీ స్ట్రైనర్తో కానీ వడకట్టి వేసుకోండి. ఇలా ఉడికించి తీసుకున్న బొబ్బరి గుగ్గిళ్లకు పోపుని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని కానీ కళాయిని కానీ పెట్టండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే హీట్ చేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. ఇలా గుగ్గిళ్లను ఫ్రై చేసుకునేటప్పుడు పోపు దినుసుల క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటేనే గుగ్గిళ్ళు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పోపు దినుసులను వేసుకున్న తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి పోపు దినుసులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 3 నుంచి 4 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. గుగ్గిళ్లకు ఇలా ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం అస్సలు ఫ్రై చేయకండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే వడకట్టి తీసుకున్న బొబ్బరి గుగ్గిళ్లను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము అందుబాటులో లేకపోతే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇలా బొబ్బరి గుగ్గిళ్లలో కొబ్బరి తురుమును వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీలైనంత వరకు పచ్చి కొబ్బరిని తురుముకొని మాత్రమే వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని తినడం వలన కూడా బరువు తగ్గుతారు. కాబట్టి వీలైనంత వరకు పచ్చి కొబ్బరి తురుమును మాత్రమే తీసుకోండి. ఇలా కొబ్బరి తురుము, కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం, సాల్ట్ ఫ్రై అయ్యేంత వరకు
5 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. కారం, సాల్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు, మీ ఇష్టాన్ని బట్టి సగం ముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే సగం ముక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్న తర్వాత నిమ్మరసం గుగ్గిళ్ళు కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గుగ్గిళ్ళు రెడీ. ఇలా రెడీ అయిన గుగ్గిళ్లను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటిక్ ఉన్నవారు కానీ, బరువు తగ్గాలనుకుంటున్న వారు కానీ ఈ బొబ్బరి గుగ్గిళ్లను తీసుకుంటే బొబ్బరి గుగ్గిళ్లలోని ఫైబర్ వలన డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్కు సహాయపడుతుంది. అలాంటి వారికి పర్ఫెక్ట్ రెసిపీ ఈ బొబ్బరి గుగ్గిళ్ళు. బొబ్బరి గుగ్గిళ్లను సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టును ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా పెసర్లను నానబెట్టి తీసుకోవాలి. అందుకోసం కాస్త వెడల్పుగా, లోతుగా ఉన్న బౌల్ను తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు పెసర్లను వేయండి. మీరు ఇంట్లో ఏదైనా అందుబాటులో ఉన్న కప్తో కూడా పెసర్లని కొలుచుకొని తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల పెసర్లకు సమానంగా 2 కప్పుల రైస్ని యాడ్ చేసుకొని రైస్ పెసర్లు కలిసేలా కలుపుకోండి. ఇలా పెసర్లను, రైస్ను సమానంగా తీసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత పావు కప్పు వరకు శనగపప్పు వేయడం వలన పెసరట్టు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఇలా తీసుకున్న పప్పులను, రైస్ను వాటర్ పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్లోనికి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి 5 నుంచి 6 గంటల వరకు పక్కన పెట్టండి. పెసర్లు నానడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి కనీసం 5 నుంచి 6 గంటల వరకైనా పక్కన పెట్టండి. లేదా మీరు మార్నింగ్ టిఫిన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే రాత్రికే ఈ పెసర్లను నానబెట్టి తీసుకోండి. లేదా నైట్ ప్రిపేర్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి తీసుకుంటే పెసర్లు చక్కగా నానుతాయి. అంతేకాకుండా పెసర్లలో ఎక్కువగా ఫైబర్ ఉండడం ద్వారా కొద్ది క్వాంటిటీలో పెసర్లను తీసుకున్న కడుపు నిండుగా అనిపిస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ పెసర్లను మొలకల రూపంలో కానీ, ఇలా ఏవైనా టిఫిన్స్ రూపంలో కానీ తీసుకోండి. పెసర్లు 5 నుంచి 6 గంటల వరకు చక్కగా నానిన తర్వాత ఇలా చేతితో కాస్త ప్రెస్ చేసి చూడండి. పప్పంతా ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా నానినట్టు. తర్వాత పిండిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగానే నానబెట్టి తీసుకున్న పప్పులను, రైస్ను వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ అచ్చంగా దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ మెత్తగా కాకుండా పిండి కాస్త రవ్వగా తగిలేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండి ఇలా ఉంటే సరిపోతుంది. పిండిని వేసుకోవడం కోసం మళ్ళీ కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి గ్రైండ్ చేసిన పిండిని వేసేయండి. ఇదే విధంగా రెండోసారి కూడా పప్పులను, రైస్ను యాడ్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చివరగా మిక్సీ జార్లోకి పెసర్లను వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 అల్లం ముక్కలను వేయండి. అల్లం వేయడం ద్వారా పెసరట్టు ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
కాబట్టి ఈ అల్లం వేయడాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కాస్త రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా ముందుగా పిండి వేసుకున్న బౌల్లోనికి యాడ్ చేసుకోండి. పిండి మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని లూజ్ చేసుకోండి. పెసరట్టు పిండి మామూలుగా దోస పిండిలా పులవాల్సిన అవసరమేమీ లేదు. పిండి గ్రైండ్ చేసుకోగానే దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ను పెట్టండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని గుంతగరిటతో ప్యాన్ పై వేసుకుంటూ కాస్త రౌండ్గా తిప్పారంటే పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పెసరట్టుపై చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ తరుగు, 1 స్పూన్ ఆయిల్ని పెసరట్టు చుట్టూరా వేసుకోండి. లేదంటే ఇలా ఆయిల్ స్ప్రేయర్తో పెసరట్టు అంతా ఆయిల్ స్ప్రే చేయండి. పెసరట్టు అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, సింపుల్గా టేస్టీగా హెల్తీగా పెసరట్టు రెడీ. ఇలా రెడీ అయిన పెసరట్లను వేడి వేడిగా ప్లేట్లోకి వేసుకొని పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా హెల్తీ పెసరట్టును ఎలా తయారు చేయాలో చూశారు కదా. చట్నీతో పని లేకుండా హెల్తీగా అటుకులతో బ్రేక్ఫాస్ట్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు. పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2-3 తుంచిన ఎండుమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 5-6 బీన్స్ తరుగు, 2 మీడియం సైజ్ క్యారెట్లను సన్నని తురుముకొని వేసుకోండి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని వేసి ఇలా వేసిన వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యేలా కలుపుతూ ఉండండి. నేను పోపులో వేసిన వెజిటబుల్సే కాకుండా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆలు ముక్కలను కూడా పోపులోకి వేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీని తీసుకున్నాను కాబట్టి పల్లీలను వేసుకోలేదు. మీరు మీ ఇష్టాన్ని బట్టి బఠానీ మీ దగ్గర అందుబాటులో లేకపోతే 1/2 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఈ అటుకుల ఉప్మాని ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిమిర్చిని కానీ, క్యారెట్ని కానీ, బఠానీలను కానీ కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా తీసుకుంటేనే అటుకుల ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన పోపులోనికి కొద్దిగా సాల్ట్ను వేసి మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. వెజిటబుల్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపు పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా రెడీ అయిన పోపులోనికి 2-3 కప్పుల వరకు అటుకులను తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న పోపులోనికి వేసేయండి. అటుకులను ముందుగానే నానబెట్టి తీసుకుంటే ఇలా పొడి పొడిగా ఉండకుండా మెత్తగా అయిపోతాయి. కాబట్టి పోపును ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా స్ట్రైనర్లో పెట్టి పోపులోకి వేసేయండి. ఇలా అయితేనే అటుకుల ఉప్మా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి 1-2 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేయండి.
అటుకుల ఉప్మా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు, మీకు నచ్చినట్టయితే సగం ముక్క నిమ్మరసం కూడా వేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ. ఇలా గనక అటుకుల ఉప్మాను ప్రిపేర్ చేసి పెట్టారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అటుకులతో బ్రేక్ఫాస్ట్ను ఎలా తయారు చేయాలో చూశారు కదూ. శరీరంలోని వేడిని తీసేసి శరీరానికి చల్లదనాన్ని అందించే రాగి పిండితో చేతులతో ఒత్తే పని లేకుండా మామూలుగా చపాతీలను ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా రాగి రోటీస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ను వేసేయండి. సాల్ట్, ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మసలనివ్వండి. వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాగి పిండి వాటర్ కలిసేలా బాగా కలుపుకోండి. రాగి పిండిలో ఎక్కువగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్, కాల్షియంని కలిగి ఉంటుంది కాబట్టి రాగులను తినడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలను దృఢంగా మారుస్తుంది. చిన్నపిల్లలలో ఎదుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా రాగులలో గ్లూటెన్ ఉండకపోవడం వలన ఈజీగా జీర్ణమవుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న రాగులని డైలీ మీ మెనూలో జావ రూపంలో కానీ, ఇలా రోటీస్ రూపంలో కానీ, రాగి సంకటి లేదా రాగి ముద్ద రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇలా రాగి పిండినంతా చక్కగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో నుంచి కాస్త వెడల్పుగా పిండి కలుపుకోవడానికి అనువుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. ఇలా పిండినంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత పిండి వేడిగా ఉన్నప్పుడే చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవడానికి కష్టంగా అనిపిస్తే చేతులను కాస్త తడి చేసుకొని పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా తడి చేసుకొని పిండిని కలుపుకోవడం ద్వారా చేతులకి అంత వేడిగా అనిపించదు. పిండి ఇలా చక్కగా ముద్దలా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పిండిపై మూతను పెట్టి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. తర్వాత బౌల్పై మూతను తీసి కొద్ది కొద్దిగా రాగి పిండిని చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న చపాతీ బాల్స్లా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా పిండిని బౌల్లోంచి తీసిన వెంటనే మళ్ళీ పిండి ఆరిపోకుండా బౌల్పై మూతను పెట్టండి. ఇలా రౌండ్గా చుట్టుకున్న పిండి బాల్స్ను కాస్త ఫ్లాట్గా ఒత్తుకొని రోటీస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న ప్లేట్లో రాగి పిండిని వేసి తీసుకోండి. ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దకు 2 వైపులా పిండి అంటేలా పొడి పిండిలో వేసి కాస్త ప్రెస్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న రోటీ ముద్దను చపాతీ చేసే పీటపై వేసి మరి చపాతీలు తాల్చినంత గట్టిగా కాకుండా కాస్త నిదానంగా రోటీని రౌండ్గా తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోండి. చూసారా, చేతితో ఒత్తే పని లేకుండా, తడి క్లాత్పై చేసే పని లేకుండా సింపుల్గా రాగి రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకోండి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి రొట్టెను ప్యాన్పై వేసుకొని తడి క్లాత్తో రాగి రొట్టెపై ఉన్న పొడి పిండినంతా నీట్గా తుడిచేయండి. పిండినంతా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా తుడిచిన తర్వాత
రోటీని రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. రాగి రోటీ రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన రోటీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. చూసారా, చపాతీలు చేసినంత సులువుగా రాగి పిండి రోటీలను ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలా రెడీ అయిన రోటీస్ని మీ ఇష్టాన్ని బట్టి చట్నీస్తో కానీ, గ్రేవీ కర్రీస్తో కానీ, నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలను ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 4 బ్రేక్ఫాస్ట్ రెసిపీలలో మీకు ఏ రెసిపీ అయితే చాలా బాగా నచ్చిందో ఆ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.